సో రాజీవ్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇందాక చెప్పే కదా, అదే కార్న్ మరియు అటుకులతో ఏదో ఒకటి జస్ట్ కిచిడీ చేసేస్తా. ఆ కిచిడీ ఈ రోజు మాకు చేయబోతున్నారు. దాంట్లో కొద్దిగా వెరైటీగా కార్న్ ఇంకా అటుకులు యాడ్ చేయబోతున్నారు, అంతే కదా? కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. కానీ ఏది చేసినా చివరికి మాత్రం టేస్టీగా ఉంటుంది. అది ఏ టేస్ట్ అని అడగండి, అది ఇంపార్టెంట్. నోట్ ద ఐటమ్స్. కార్న్ అటుకుల కిచిడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, అటుకులు 2 కప్పులు, ఉడికించిన పెసరపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్. మీకు తెలుసు, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు రోజు మొగుళ్ళకి నెత్తి మీద పెట్టేది, వంటలో చేసేది. నెత్తి మీద పెట్టేది మీ ఇంట్లో స్పెషల్, అందరి ఇళ్లలో చేసుకోరు. దాని గురించి కాదు, మామూలుగా మంట మండింది అనుకోండి, తైలం పెట్టారు అంటారు కదా. అంటే ఏమో నెత్తి మీద పెట్టండి, కొబ్బరి నూనె దగ్గరికి వెళ్ళి అది మీ ఇంట్లో కేరళ స్పెషల్ కదా అని. చాలు చాలు అంటే తగ్గించేయమని కాదు, ఎక్కువ ఉంటే బానే ఉంటుంది. అంటే మామూలుగా అయితే కొంచెం తక్కువ అయితే బాగుంటుంది. ఆనియన్ సంగతి మీకు తెలిసిందే. ఉల్లిపాయలు. మీకు బేసిక్ గా ఏ వంటలు అంటే ఇష్టం రాజీవ్ గారు? నాకా, నేను ఏదైనా ఇష్టంగా తింటానండి. టేస్టీగా ఉంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ షుడ్ బి టేస్టీ. నాకు నాలుగుకి రుచి బాగుండాలి. ఓకే. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా కేరళ వంటలు అనుకోండి, అఫ్ కోర్స్ అన్ని నానా రకాలు కొబ్బరి నూనెతోటి. చాలా సిన్సియర్ గా చెప్పాను. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఆ కేరళ వంటలు తిన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మొదట్లో మాత్రం అలవాటు లేక నానా రకాల ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడిని. అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడిని కాదు, వచ్చేవి ఆటోమేటిక్ గా. ఆ తర్వాత అంటే అఫ్ కోర్స్ వన్స్ ఇప్పుడు మా ఇంట్లో చేసేవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అంటే తెలుగు కేరళ వంటలు. తెలుగు వాళ్ళు కేరళ వంటలు చేస్తే అది ఇంచుమించు టేస్టీగా, అంటే మనకి చైనీస్ ఇండియన్ చైనీస్ ఫుడ్ అంటాం చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తానండి. ఇంకా కరివేపాకు వేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే. సో ఇప్పుడు మీరు మధ్యలో అంటే కార్న్ ఉడికించేసుకున్న స్వీట్ కార్న్. ఎంత ఆర్టిస్టిక్ గా వేస్తున్నారు, అది వేయడం కూడా. అంటే వేసేస్తాము. ఇప్పుడు వేసేసిన తర్వాత మళ్ళీ కలపడానికి నేనే కష్టపడాలి. అమ్మ మీరు చాలా ఇంటెలిజెంట్ అండి బాబోయ్. అసలు మీరున్నారు చూసారా ఎలా? హౌ చిన్నప్పటి నుంచి డిఫాల్ట్ నేను కలుపుతాను, మీకు ఎందుకు అంత శ్రమ? నేనున్నాను కదా పక్కన. నాకు ఇలా హెల్ప్ చేయలేదు బావ కదా ఇక్కడ, అందుకని అర్థం చేసుకోరు. ఇలాంటి వర్కౌట్ అవ్వదు. అక్క మేమేమైనా వదినని పిలవమన్నామా ఏంటి? మా బావ అని చెప్పుకున్నాం అంతే కదా. ఏంటి అర్థం చేసుకోరేంటి? రాక మా షోకి మా బావ వస్తే మరీ అర్థం చేసుకుంటున్నారు. సరే శుభక్క లేదు, ఇప్పుడు నెక్స్ట్ స్టార్ మహిళలో వస్తుంది, అప్పుడు చెప్పుకోండి. ఇప్పుడు నేనే ఈ టీవీలో. ఇప్పుడు పెసరపప్పు, ఉడకబెట్టిన పెసరపప్పుని మీకు తెలుసో లేదో అది కనుక్కోవడానికి అలా నేను అడిగాను. మీరు అది అర్థం చేసుకోవాలి. అదే సరిపోద్ది అనుకుంటా. ఓకే, మీరు చెప్పిన తర్వాత కాదనేది ఏముంది. ఇది కూడా అక్కడక్కడ వేస్తున్నారు, కలిపే పని లేకుండా. నేనే కదా కలుపుతున్నాను, పర్లేదు. ఒక దగ్గర బట్ కొంచెం వేయచ్చండి, నాకు తెలిసి ఇంకొంచెం వేయచ్చు. నన్ను అనవసరంగా తప్పుగా అంటే కిచిడీకి మిస్లీడ్ చేస్తున్నా మీరే, ఏం కాదు. అటుకులు నానబెట్టిన అటుకులు అలా వేయండి, అక్కడక్కడ ఇందాక వేసినట్టు. ఇవి కలుపుకోవడం కష్టంగా ఉంది. ఇది రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఎలా వేయాలంటే చూపిస్తాను. హెల్పింగ్ హ్యాండ్. నో స్పూన్. నో, ఐ డోంట్ లైక్ ఇట్. వెన్ స్పూన్ ఇస్ దేర్ యూ షుడ్ గో విత్ ది స్పూన్. అసలు ఏంటి కుట్టి అంకుల్ గుర్తొచ్చారా నీకు? కాదు
ఆవిడ ఇందాక నేను పట్టుకుంటే అంటే దానికి ఇది ఏంటంటే ఇలా ఉండలైంది కదా అదైనా దీన్ని సరే. మెదపాలి. అబ్బే నేను ఎలా ఒప్పుకుంటాను. నేనే చెప్పారు కదా నాకు తప్పదు ఇలాగా. కలపండి, కమాన్. ఓకే, సరిపడా ఉప్పు తీసుకొని కొంచెం ఉప్పులాగా వేస్తే బాగుంటుందేమో. అంటే ఎక్కువ వేసేస్తాను. ఉప్పే కనపడుతుంది అప్పుడు. ఎక్కువ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఉప్పు వీలైనంత వరకు తగ్గిస్తే బెటర్, బీపీ తగ్గుతుంది అందరికి. అది ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎక్కువ కాబట్టి. మీరు అప్పటి నుంచి చెప్తుంటే వంట బాగా చేస్తారంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది తెలుసా, నిజంగా చాలా బాగా చేస్తుంది. అవును, బాగా కలపడం. కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇక్కడ తెలుసా Colourful గా శ్రీలక్ష్మి గారికి చాలా నోరు బాగుంది. ఊడుతోంది తెలుసా కదా, లేదా? ఓకే, అలాంటివి చేయను. కొత్తిమీర. ఫైనల్ టచ్. ఓకే, సో మా ఫ్రెండ్ రాజు గారు చెప్పారు, ఏం చేసినా ఏం చేయకుండా లాస్ట్ లో మాత్రం కొత్తిమీర వేసేయమని. లాస్ట్ లో ఆ కలర్, ఆ గెటప్ అని గెటప్ అలా ఉంటే బెటర్ అని. ఇది అంతా మీకోసమే ఆయన చేసింది తెలుసా, రాఖీ స్పెషల్ గా. చిచ్చి, నేను చేసిన గీత గారి కోసమే. చిచి ఉట్టిగా అన్నారు. ఇదిగో మీకే, మీ అన్నయ్య మీకోసమే ప్రేమగా చేశారు. జస్ట్ ఏదో పక్కన నుంచి 4 కబుర్లు చెప్పాను అంతే. ఈ కిచడీకి ఆయనకి నాకేం సంబంధం లేదు. ఓకే, ఓ అంటే ఎక్స్పెరిమెంట్ అంతా నా మీదే చేద్దామని. రాఖీ స్పెషల్ కదా. ఆ, సో చూసారు కదండి, చక్కగా రాజీవ్ గారు చాలా ప్రేమగా తయారు చేసిన, మా కోసం చేసిన ఈ కిచిడి రెడీగా ఉంది. మరి మేము టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ అటుకుల కిచిడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, నానబెట్టిన అటుకులు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ అటుకుల కిచిడి రెడీ.